హాయ్ ఆల్ మనము ఈ కేవైసీ ఆన్లైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎల్పిజి గ్యాస్ భారత్ గ్యాస్ ఆన్లైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ వచ్చేసి గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి mylpg.in అని వెబ్సైట్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ విండోలో భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ అని 3 సింబల్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు నేను భారత్ గ్యాస్ కాబట్టి భారత్ గ్యాస్ సిలిండర్ మీద సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడంతోనే ఏమవుతుందంటే భారత్ గ్యాస్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఒక హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి గ్యాస్ని క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి గ్యాస్ని క్లిక్ చేస్తే హెచ్పి గ్యాస్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి మై హెచ్పి గ్యాస్ అని ఉంటుంది ఇక్కడ పైన. సో ఇక్కడ నేను భారత్ గ్యాస్ కాబట్టి భారత్ గ్యాస్ సిలిండర్ని క్లిక్ చేశాను. ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పైన రైట్ కార్నర్లో సైన్ ఇన్ అండ్ న్యూ యూజర్ అని ఉంది. ఇక్కడ సైన్ ఇన్ అనే న్యూ యూజర్ దగ్గర ఫస్ట్ మీరు న్యూ యూజర్ని రిజిస్టర్ చేసుకోవాలంటే న్యూ యూజర్ని క్లిక్ చేయాలి. ఇక్కడ కన్సూమర్ నెంబర్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వచ్చేస్తుంది. కన్సూమర్ నెంబర్ అంటే మీ యొక్క భారత్ గ్యాస్ బుక్ మీద మీ యొక్క నంబర్ ఉంటుంది, బుకింగ్ నెంబర్, మీ యొక్క నంబర్ ఉంటుంది, ఆ నంబర్ని ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే ఇప్పుడు మీరు బుక్ చేస్తున్నారు కాబట్టి మొబైల్ ద్వారా ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఏ మొబైల్ ద్వారా అయితే బుక్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క కన్సూమర్ నెంబర్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ ఐడి వచ్చేసి క్రియేట్ చేసుకోమంటుంది. లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. లాగిన్ ఐడి అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని మీరు క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు సైన్ ఇన్కి వెళ్ళాలి. సైన్ ఇన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి మీరు క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ లాగిన్ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను లాగిన్ ఐడి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను, రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను డైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాను. మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి లాగిన్ ఐడీస్లో, ప్రాబ్లం ఏం లేదు. అలా క్రియేట్ చేసుకోండి రిజిస్టర్ టైంలో. పాస్వర్డ్ వచ్చేసి స్ట్రాంగ్ ఇవ్వాలి. ఈ విధంగా నేను పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనము క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీకు ఒక ఎల్పిజి ఐడి, కన్సూమర్ నెంబర్, కన్సూమర్ నేము, ఆధార్ నెంబర్ అవన్నీ ఓకే చూసుకుని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నేమ్ అవన్నీ వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ టోటల్గా వచ్చేస్తుంది. సో ఇందులో వచ్చేసి మనము ఏది క్లిక్ చేసుకోవాలంటే ఇక్కడ సబ్మిట్ కేవైసీ అని ఉంది. ఆ సబ్మిట్ కేవైసీని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్నీ ఉంటాయి, అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అడ్రస్, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, కన్సూమర్ నెంబర్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ చెక్ చేసుకోండి మీదని. తర్వాత లాస్ట్కి వచ్చేసి మీరు సబ్మిట్ కేవైసీని క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేయడంతోనే ఇక్కడ ఈ విధంగా నేమ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేము ఆర్ స్పౌస్ నేము, మదర్ నేము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఎల్పిజి అడ్రస్ ఫర్ ఎల్పిజి కనెక్షన్, ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఇక్కడ చూడండి ఓటర్ ఐడియా, రేషన్ కార్డా, ఆధార్ కార్డు తీసుకుంటే ఆధార్ కార్డు క్లిక్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ను ఎంటర్ చేయాలి. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ హౌస్ నెంబరు, ల్యాండ్ మార్క్, సిటీ, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, మెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ దగ్గర మళ్ళీ ఓటర్ ఐడి తీసుకుని అక్కడ ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ ఓటర్ ఐడి ఆర్ పాన్ కార్డ్ నెంబర్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఓకే, ఇక్కడ ఓటర్ కార్డు ఏదైనా తీసుకొని ఇక్కడ కార్డ్ నెంబర్ వేసేయండి. స్టేట్ ఆఫ్ ఇష్యూస్ రేషన్ కార్డు డీటెయిల్స్ ఉంటే రేషన్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రీజన్ ఫర్ ఫిల్లింగ్ ఈ కేవైసీ అని ఉంది చూసారా, కేవైసీ దగ్గర ఇక్కడ చూడండి అడ్రస్ చేంజ్, కేవైసీ ఈజ్ నాట్ అవైలబుల్, కేవైసీ ఫిల్ 2 years బ్లాక్, కన్సూమర్ బ్లాక్ అని వచ్చేసింది. ఇక్కడ మీరు కేవైసీ నాట్ అవైలబుల్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ దగ్గర క్లిక్ చేసేసుకొని అప్డేట్ కేవైసీని క్లిక్ చేస్తే మీ యొక్క
భారత్ గ్యాస్ ఈకేవైసీ అనేది పూర్తి అవుతుంది. ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అన్నా, ఓటర్ కార్డ్ అన్నా 2 ఏదో ఒకటి ఇచ్చేసేయాలి. ఓకే, థ్యాంక్ యూ.